నమస్తే. జపనీయుల దీర్ఘాయువు వెనుక స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్తమైన జీవన శైలి, ఒత్తిడి, కాలుష్యం వంటి కారణాల వల్ల అనుకున్నంత కాలం జీవించలేకపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం జపాన్ ప్రజలు మాత్రం ప్రపంచంలోనే అత్యధిక ఆయుర్దాయంతో ఎక్కువ కాలం పాటు జీవిస్తున్నారు. అందుకు కారణాలేంటో తెలుసుకుందాం. మనం కూడా వారిని అనుసరిద్దాం. WHO అంచనాల మేరకు జపాన్ ప్రజల సగటు ఆయురార్థం 83.7 సంవత్సరాలు, మహిళలకు 86.8 సంవత్సరాలు, పురుషులకు 80.5 సంవత్సరాలుగా ఉంది. జపాన్ ప్రజల జీవన విధానం, ఆహారపు అలవాట్లు, వ్యాయామం, సంస్కృతి, జెనెటిక్స్ దీనికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఇకిగై అంటే సంతోషంతో జీవించడం. జపనీయులు ఇకిగై అనే సిద్ధాంతంతో సంతోషంగా జీవిస్తారు, ఆనందంతో జీవించాలి అని ఈ పురాతన తత్వశాస్త్రం బోధిస్తుంది. అంతేకాదు, ఎందుకు జీవిస్తున్నాము అనే దానిపై స్పష్టతతో జీవితానికి లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం, ఇతరులకు సహాయం చేయడం, సమతుల ఆహారాన్ని తీసుకోవడం, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ప్రేమతో కలిసి ఉండడం వంటి అంశాలు వారి ఆయుష్ను పెంచుతాయి. హరాహాచ్ బన్మి ఇది జపాన్లో ఒక సామెత. అంటే తగిన మోతాదులోనే ఆహారం తినాలి అని అర్థం. కడుపులో 80% నిండినంత వరకు మాత్రమే తింటే దీర్ఘాయువు కలిగి ఉంటాము అని జపనీయుల నమ్మకం. అంతేకాదు, పెద్ద పళ్ళెంలో కాకుండా చిన్న చిన్న ప్లేట్లలో లేదా బౌల్స్లో నెమ్మదిగా తినడానికి ప్రాధాన్యం ఇస్తారు. కుటుంబ సభ్యులంతా కలిసి తింటారు. భోజనం చేసేటప్పుడు టీవీ, సెల్ ఫోన్ వంటి వాటికి దూరంగా ఉంటారు. కింద కూర్చునే తింటారు. సమతుల ఆహారం. జపనీస్ ఆహారంలో పండ్లు, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే చేపలు, బియ్యం, తృణధాన్యాలు, తోఫు, సోయా, మిసో, ఆకుపచ్చ కూరగాయలు ఎక్కువగా తీసుకుంటారు. ఇవన్నీ తక్కువ కొవ్వులు, చక్కెరలను కలిగి ఉంటాయి. వీటిలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. తద్వారా క్యాన్సర్, గుండె జబ్బుల నుండి బయటపడొచ్చు. ఈ ఆహారం కారణంగానే జపాన్లో ఊబకాయం రేటు చాలా తక్కువగా ఉంది అని చెప్పవచ్చు. హెర్బల్ టీ. జపనీస్ ప్రజలు టీ తాగడాన్ని ఇష్టపడతారు. అది వారి సంస్కృతిలో భాగంగా భావిస్తారు. జపాన్ ద్వీప సమూహంలో మాచా టీ చాలా ప్రాచుర్యం పొందింది. టీ తయారీలో ఉపయోగించే టీ ఆకులు అధిక పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు క్యాన్సర్తో పోరాడే శక్తినిస్తాయి. కాలినడకకు ప్రాధాన్యం. జపాన్ ప్రజలు ఒకే చోట కూర్చొని పనిచేసే జీవన శైలిని అంతగా ఇష్టపడరు. యువకుల నుంచి వృద్ధుల వరకు అంతా నడవడానికే ఇష్టపడతారు. విద్యార్థులు, ఉద్యోగులు సమీపంలోని రైల్వే స్టేషన్కు నడవడం లేదా సైక్లింగ్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు. ఇవన్నీ వారి ఆయుర్దాయం పెరగడానికి దోహదం చేస్తాయి. జీన్స్. ఇవి వారు ధరించే జీన్స్ కాదు, జపనీస్లో సహజ సిద్ధంగా ఉండే జన్యువులు. ఇవే వారి ఆయుష్ను పెంచుతున్నాయి. టైప్ 2 డయాబెటీస్, స్ట్రోక్స్, గుండెపోటు, సెరెబ్రోవాస్కులర్, హృదయ సంబంధ వ్యాధులను నిరోధించడానికి ఈ జన్యువులు సహాయపడతాయి. వృద్ధుల సంరక్షణ. ఇతర దేశాలలో జపాన్ ప్రజలు వయసు పైబడిన తమ కుటుంబ సభ్యులను ఓల్డ్ ఏజ్ హోమ్లకు పంపించరు. కుటుంబ సభ్యుల సంరక్షణ బాధ్యతను చూసుకోవడం అక్కడి వారి సాంప్రదాయం. వృద్ధాప్యంలో కుటుంబంతో కలిసి జీవిస్తే మానసికంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి అని, సంతోషంగా జీవిస్తారు అని అక్కడి వారి నమ్మకం. ఆరోగ్య సంరక్షణ. జపాన్లో అనారోగ్యాలను నివారించి ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యతనిచ్చే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఉంది. క్రమం తప్పకుండా తనిఖీలు చేయడం, వ్యాధులను ముందుగానే గుర్తించడం మొత్తం ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. సామాజిక నిర్మాణం. బలమైన సామాజిక సంబంధాలు, సమాజ మద్దతు మెరుగైన మానసిక ఆరోగ్యానికి, ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి దారితీస్తుంది. ఇవి దీర్ఘాయువుకు ముఖ్యమైనవి. చూసారుగా, పైన చెప్పుకున్న వాటిలో ఒక్క జన్యుపరమైన కారణాలు తప్ప మిగతావన్నీ మనం సులువుగా అనుసరించదగ్గవే. వీలైన వాటిని వీలైనంత వరకు అనుసరించి ఆయురారోగ్యాలతో హాయిగా ఉందాం.